రాష్ట్ర ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం జీవోఎంఎస్ నెంబర్ 22 పేరున 23/2/2015 ఈ 22 జీవో విడుదల చేసింది. ఈ జీవో సారాంశం ఏమిటంటే, రాష్ట్రంలో చేపట్టినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు ఈపీసీ కాంట్రాక్ట్లో తీసుకున్నవి, ఆ కాంట్రాక్ట్లో ప్రైస్ ఎస్కలేషన్ కండిషన్ లేనటువంటి అంశాలు కొన్ని ఈ జీవో ద్వారా 2013 రేట్లని 2013వ సంవత్సరపు రేట్లని అంగీకరించమని జీవో విడుదల చేశారు. దీని వెనుక ఉన్న కథ ఒక్కటి మీకు చెప్తాను. ప్రీవియస్ గవర్నమెంట్ 2014లో ఇదే విషయం మీద ఒక జీవో విడుదల చేసింది. అది జీవో నెంబర్ 13, ఇరిగేషన్ అండ్ కాడా డిపార్ట్మెంట్ విడుదల చేసినటువంటిది. అది 7 ఫిబ్రవరి 2014లో విడుదలైంది. విడుదలైనప్పుడు తెలుగుదేశం పార్టీకి ఆనాడు శాసనసభలో డిప్యూటీ లీడర్గా ఉన్నటువంటి ముద్దుకృష్ణం నాయుడు గారు ఆనాడు మాట్లాడుతూ చెప్పారు, గడిచిన 5 ఏళ్లలో 9 లక్షల కోట్ల ప్రజాధనాన్ని కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలోని ప్రభుత్వం దుర్వినియోగం చేసింది. జలయజ్ఞం పేరుతో రాజశేఖర రెడ్డి తన కొడుకు లక్షల కోట్లు దోచిపెట్టాడు. వివిధ ప్రాజెక్టులు ఎస్కలేషన్ పేరుతో 20,000 కోట్లు దోచిపెట్టారని ముద్దుకృష్ణ నాయుడు గారు అసెంబ్లీ నుంచి వచ్చి ప్రెస్ కాన్ఫరెన్స్లో చెప్పారు. తెలుగుదేశం పార్టీ డిప్యూటీ లీడర్ దాన్ని వ్యతిరేకించింది తెలుగుదేశం పార్టీ. సరే, ఆ ప్రభుత్వంలో ఉండేటువంటి కొంతమంది అభ్యంతరాలు వ్యక్తం చేయడం జరిగింది. తర్జన భర్జనలు జరిగినాయి, ప్రభుత్వాలు మారిపోయినాయి. గవర్నర్కి ఆ ఫైల్ వెళ్ళింది, గవర్నర్ ఏమో ఎబిన్స్లో పెట్టడం జరిగింది. ఇదే జీవో విడుదల చేసినప్పుడు ఆనాడు మెయిన్ అపోజిషన్గా ఉన్న తెలుగుదేశం పార్టీ, నేడు అధికారంలో ఉండేటువంటి పక్షం, ఈ పక్షంలో ఉండేటువంటి నేడు ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి నాడు ఈ జీవో మీద ఏం చెప్పారో ఒకసారి టీవీని మీరు చూడండి. ప్రారంభమైన ఏ ప్రాజెక్టు కూడా, ఏ పథకం కూడా 10 సంవత్సరాల్లో వీళ్ళు పూర్తి చేసే పరిస్థితిలో లేరు. చాలా ఆర్భాటంగా ప్రవేశపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులో ఇవాళ రాష్ట్ర ప్రజలకి గుదిబండలుగా తయారయ్యాయి. 13,000 కోట్ల రూపాయలు పెట్టి చేతులు దులుపుతున్నారు. 22,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకి అడ్డగోలుగా చెల్లింపులు చేయడానికి ప్రభుత్వం జీవో ఇచ్చింది. ఇవాళ కేబినెట్ సమావేశంలో మంత్రులు ఆ జీవో మీద గుద్దులాడుతున్నారని వార్తలు వస్తా ఉన్నాయి. ఇవాళ ఈ బడ్జెట్ లో పూర్తిగా ప్రజా వ్యతిరేకం, పేదల పక్షంగా ఏ కార్యక్రమంలో కూడా రద్దు చేకూర్చిన పాపాన బాలేదు. స్టాప్ మీరందరూ చూస్తుంటారు. ఆనాడు ఆ జీవో విడుదల చేయడం ద్వారా 13వ నెంబర్ జీవో విడుదల చేయడం ద్వారా 22,000 కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని ప్రభుత్వం కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి అన్నటువంటి అభిప్రాయాన్ని ఆవేళ తెలుగుదేశం పార్టీలో శాసనసభ్యులుగాను, నేడు ప్రభుత్వంలో ఇరిగేషన్ మంత్రిగా ఉన్నటువంటి మంత్రివర్యులు చెప్పారు. ఇప్పుడు అదే జీవోని విడుదల చేస్తూ ఏ జీవోనైతే గవర్నర్ అబెన్స్లో పెట్టారో ఆ జీవోని ఇప్పుడు విత్డ్రా చేశారు. ఇన్ ద రిఫరెన్స్ సెకండ్ read above, the orders so issued in the reference first cited were kept in abeyance
అంటే మొదటిది, ద ఆర్డర్స్ ఇష్యూడ్ ఇన్ ద రిఫరెన్స్. సెకండ్, రీడ్ అబౌవ్ ఆర్ నౌ విత్ డ్రాన్. అది విత్డ్రా చేసి అప్పుడున్నటువంటి జీవోని ఫోర్స్లోకి తెచ్చారు. నేను అడుగుతున్నా, 22,000 కోట్ల రూపాయలు మీరు ఇప్పుడు దుర్వినియోగానికి బరితెగించి సిద్ధపడ్డారా? ఈ విషయాన్ని కేబినెట్కి తీసుకెళ్లారా? ఏదైనా 100 కోట్ల రూపాయలకి మించినటువంటి మొత్తాన్ని అదనంగా చెల్లించాల్సి వచ్చినప్పుడు కేబినెట్కి తీసుకెళ్లాలన్నటువంటి అంశాన్ని ఎందుకు పక్కకు పెట్టారు? ఇంత పెద్ద విషయాన్ని మీరు కేబినెట్లో చర్చించకుండా ఎలా ఇవ్వగలిసినారు? ఆనాడు మీరు ప్రశ్నించినారే, ఇది తప్పని చెప్పారే, శాసనసభలు చెప్పారు, శాసనసభ వెలుపులు చెప్పారు. సాక్షాత్తు అదే శాసనసభ్యులు మంత్రిగా ఉన్నారు, నా డిప్యూటీ లీడర్ ప్రశ్నించినాడు. ఇప్పుడు అదే జీవోని గవర్నర్ అబెన్స్ లో పెడితే ఆ జీవోని విత్డ్రా చేసి అది ఫోర్స్లోకి పెట్టారు. అంటే ఎంత మొత్తాన్ని మీరు ఆశించి 22,000 కోట్ల రూపాయలు దుర్వినియోగానికి మీరు పాల్పడ్డారు? మీరు చెప్పుకోవాల్సి ఉంది కదా ప్రజలకి. ఇంత అడ్డగోలు వ్యవహారం జస్ట్ ఇంకో సంవత్సరం కూడా కాలేదు. ఇది అనేక పత్రికల్లో వచ్చినటువంటిదే. నాడు మీరు చూస్తుంటారు, 20,000 కోట్ల దారపోత. ఇది రాష్ట్రంలో ఒక ప్రధాన సర్క్యులేషన్ కలిగినటువంటి పత్రిక. చూసుకోండి. ఇది ఒకటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీని నుంచి పూర్తి వివరణ ప్రజలకు ఇవ్వాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాను. రెండవది, ప్రారంభం నుంచి రాజధాని నగరానికి సంబంధించి ప్రభుత్వ అధికారులు చెప్తున్నటువంటి మాటలు, వారి చర్యల్ని చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పష్టంగా చెప్పింది, ఇందులో వ్యాపార ప్రయోజనాలు ఉన్నాయి. ఒక విశాలమైన ప్రయోజనాలు ఉన్నాయని ప్రజలందరినీ నమ్మిస్తూ దాని వెనుక దాగి ఉన్నటువంటి స్వార్థ ప్రయోజనాల్ని మేము ఎప్పటికప్పుడే చెప్తూ ఉన్నాం. దానికి కారణం, కేంద్ర ప్రభుత్వం డీగ్రేడెడ్ ఫారెస్ట్ని రాజధాని నిర్మాణం చేస్తామన్నప్పుడు ఇస్తామని చెప్పింది ఫ్రీగా. మీరు తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదంటే, మీరు దీంట్లో ఆశిస్తున్నటువంటి ఆర్థిక ప్రయోజనాలు దాంట్లో నెరవేరవు గనక తీసుకోలేదు. ఒకటి సాక్ష్యం చెప్తాను, ఒక్కొక్క స్టెప్ చెప్తాను. రెండు, సింగపూర్ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో ఎంఓయూ ఎంటర్ అయి ఈ వ్యవహారాన్ని నడిపిస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నమ్మించారు. కానీ సింగపూర్ మంత్రి గారే ఆంధ్రప్రదేశ్కి వచ్చి చెప్పారు, సింగపూర్ ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్ని టేకప్ చేయడం లేదు, మా దేశంలో ఉండే ప్రైవేట్ కంపెనీలు చేస్తాయని చెప్పడం జరిగింది. కేవలం మ్యాపింగ్లో అవసరమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఫ్రీగా సింగపూర్ ప్రభుత్వం ఇస్తుందన్నటువంటి మాట ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఆ మంత్రి చెప్పారు. అంతవరకు గవర్నమెంట్ టు గవర్నమెంట్ అనేటట్టు ఇంప్రెషన్ ఇచ్చినటువంటి మీ ప్రసంగాలు, మీ ప్రకటనలు ఆపేసినారు. దాని గురించి మీరు ఎక్కడా స్పష్టంగా చెప్పలేదు. నెక్స్ట్ సిఆర్డీఏ బిల్లు తెచ్చారు. సిఆర్డీ బిల్లు తెచ్చినప్పుడు చెప్పాను, సిఆర్డీ బిల్లులో పెట్టినటువంటి అనేక సెక్షన్లు, క్లాజులు మీరు చూసినప్పుడు చాలా వెసులుబాటుగా పెట్టుకున్నారు. అందులో సిఆర్డీఏ బిల్లు ద్వారా దఖలు పడినటువంటి భూమి ఇతర అవసరాలకి ఏ పర్పస్ అయినా ఎవరికైనా అడ్డగోలుగా ఇచ్చేయడానికి అవసరమైనటువంటి నిబంధనల్ని, అవకాశాలని, ప్రొవిజన్స్ని మీరు చట్టంలో పెట్టుకోవడం జరిగింది. ఆవేళ రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది, ఇది పూర్తిగా వ్యాపార ప్రయోజనాలను ఆశించినటువంటి ఒక ప్రక్రియని. అది నమ్మించడానికి మీరు ప్రపంచంలో 2050కి రాష్ట్రం గొప్పగా అయిపోతుందని, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక పెద్ద రాజధానిని కడతామని, అంటే ఒక పెద్ద ఆశయం చెప్పడం ద్వారా మీకు విశాల భావం ఉందని నమ్మించడానికి చేసిన ప్రయత్నం తప్ప
అందులో నిజాయితీ లేదన్నటువంటి విషయం ఆ చట్టం చేసినప్పుడు అర్థమైంది. 3, ఇప్పుడు స్పష్టంగా బయటకు వచ్చినటువంటి విషయం ఏంటంటే, ఇది టైమ్స్ ఆఫ్ ఇండియాలో వచ్చినటువంటి ఒక స్టోరీ కాదు. యాజ్ పర్ ద అగ్రిమెంట్ బిట్వీన్ ద సింగపూర్ అండ్ ద ఏపీ గవర్నమెంట్స్, సెంటర్ ఫర్ లివబుల్ సిటీస్, ఏ సింగపూర్ గవర్నమెంట్ బాడీ agreed to develop the master plan free of cost. అంతవరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మాస్టర్ ప్లాన్ ప్రిపేర్ చేసి ఇవ్వడానికి. అండ్ ఇన్ టర్న్ entrusted the task to 2 Singapore companies, Surbana and Jurong. ఈ 2 ప్రైవేట్ కంపెనీలకి, జురానా అనేటువంటి ఒక ప్రైవేట్ కంపెనీకి, సుర్బానా అనేటువంటి ప్రైవేట్ కంపెనీకి 10,000 ఎకరాల భూమి ఇవ్వాలని ఒక ప్రయత్నం జరుగుతున్నట్టుగా విషయం బయటకు వచ్చింది. రాజధానిలో ప్రైవేటు వ్యక్తులకు ఎందుకు మీరు భూమి ఇస్తున్నారు? మొదట గవర్నమెంట్ టు గవర్నమెంట్ అన్నారు, కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి భూమి వద్దనన్నారు, రైతుల్ని హింసించి భూమి తీసుకున్నట్టు ఫైనల్గా ప్రైవేట్ కంపెనీలకు ఎందుకు ఇస్తున్నారు? ప్రైవేట్ కంపెనీలకి 2 కంపెనీలకు సెలెక్ట్ చేసి ఇవ్వడం అనేది ఎవరైనా ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో అంగీకరిస్తారా? నామినేషన్ పద్ధతిని ఇస్తారా భూమి? మీరు ఈ పద్ధతిని ఇవ్వాలనుకునేటప్పుడు ఇంటర్నేషనల్ బిడ్డింగ్కి వెళ్ళండి. మేము అందుకే చెప్తున్నాం, మీకు స్వార్థ ప్రయోజనాలు ఉన్నాయి కనుకే మొదటి నుంచి మీ అడుగులెన్నెన్నో ఆ వ్యాపారపు లక్ష్యాలు నెరవేరడానికి అనుగుణంగా చేసుకుంటూ వెళ్తున్నారు. కేంద్రం చేసి చట్టం చేసి ఇచ్చినటువంటి సూచనలు కూడా పరిగణలోకి తీసుకోవడం లేదు. సిఆర్డీఏ బిల్లు తీసినప్పుడు మీ అడ్డగోలు వ్యవహారం నడపడానికి తగ్గట్టుగా దాంట్లో ప్రొవిజన్స్ పెట్టుకున్నారు. నేడు నామినేషన్ బేసిస్తో ఒక 10,000 ఎకరాల భూమి 2 ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చే పద్ధతిని దేశంలో ఎవరైనా హర్షిస్తారా? నిజాయితీగా ప్రజల పట్ల కమిట్మెంట్తో పనిచేసినటువంటి పాలకులు ఎవరైనా ఇట్లాంటి పని చేస్తారా? ఇంటర్నేషనల్ బిడ్డింగ్కి వెళ్ళండి. మాస్టర్ ప్లాన్ ఫ్రీగా ఇస్తుంది కదా సింగపూర్, ఆ మాస్టర్ ప్లాన్ పెట్టి మీరు పెట్టిన కండిషన్తో ఇంటర్నేషనల్ బిడ్డింగ్కి వెళ్ళండి. ఇంటర్నేషనల్ బిడ్డింగ్లో ఏం కంపెనీలు వస్తాయేమో చూద్దాం. ఎందుకు వెళ్ళలేరు? ఈ కంపెనీలతో మీకున్న అండర్స్టాండింగ్ వల్ల మీరు పోలేరు. మేము అంటాం, ప్రధానమైన ప్రతిపక్షంగా అంటాం, మీరు రుజువు చేయడానికైనా ఇంటర్నేషనల్ బిడ్డింగ్కి వెళ్ళండి. వెళ్ళరు మీరు, మీకు ఆ ధైర్యం లేదు. మేము చెప్తున్నట్టుగా స్వార్థ ప్రయోజనాలు లేవని నిరూపించుకునేటువంటి సత్తా, ధైర్యం మీకు లేదు. దీనికి పాలకపక్షం జవాబు చెప్పాల్సిన అవసరం ఉంది. ఇంతమంది రైతుల కన్నీరు, ఇంతమంది కూలీల కన్నీరు, ఇంతమంది మహిళల శాపనార్థాలు కేవలం స్వార్థ ప్రయోజనాలకు ఉపయోగించడం మంచిది కాదని ముందే హెచ్చరిస్తున్నాం. ఇది ఇంటర్నేషనల్ బిడ్డింగ్కి వెళ్ళండి. అవసరమైతే మరింత ట్రాన్స్పరెంట్గా చేయడానికి ఇంకా పద్ధతులు మీరు ఆచరించాలని ప్రధాన ప్రతిపక్షంగా మీకు హితవు పలుకుతున్నాం. నమస్కారం. స్టెప్స్ అన్ని తెలిసిపోతున్నాయి కదమ్మా, స్టెప్స్ అన్ని తెలిసిపోతున్నాయి. గవర్నమెంట్ టు గవర్నమెంట్ అన్నారు, గవర్నమెంట్ టు గవర్నమెంట్ లేదని తేలిపోయింది. కొద్ది రోజుల తర్వాత సింగపూర్ మంత్రి వచ్చి చెప్పారు, మేమేమి ఇందులోన భాగస్వామ్యం మాకు లేదు, ప్రైవేట్ కంపెనీలు ఇవి చేస్తాయని చెప్పారు. ఇప్పుడు వాళ్ళు ఇస్తున్నటువంటి అంత సపోర్ట్ అంతా ఏంటి? మ్యాపింగ్ వరకు ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తారు, అది గవర్నమెంట్ ఇస్తుంది. వాళ్ళ టెక్నాలజీ, వాళ్ళ సపోర్ట్ దానికి ఉంటుంది. ఈ 2 కంపెనీలకు ఇవ్వడానికి ప్రయత్నం జరుగుతుంది అన్నది బయట ప్రపంచంకి వచ్చేసింది అప్పుడే. అసలు ఇట్లాంటి వ్యవహారం, వేలాది కోట్ల రూపాయల వ్యవహారం జరుగుతున్నప్పుడు ఇంటర్నేషనల్ బిడ్డింగ్కి ఎందుకు వెళ్ళరు? మీరు అనుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్లో ఏ కంపెనీలు వస్తాయో పిలవండి, ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలుచుకుని దాంట్లో మెరిట్ కంపెనీలకి మీరు పబ్లిక్గా చేయండి, ట్రాన్స్పరెంట్గా చేయండి. ఎవరికి చెప్తారు? ఇది తప్పు కదా. ఇది మేము చెప్తున్నది ఇసువైపు జరుగుతున్నట్టుగా అంగీకరిస్తున్నట్టే కదా. కేంద్ర ప్రభుత్వం ఇస్తామని ఎందుకు కాదన్నారంటే ఇవన్నీ కోసం మేము చెప్పింది ఇప్పుడు రుజువు అవుతుంది. సిఆర్డీఏ బిల్లులో ఎవరికైనా భూమి ఇవ్వడానికి ఎందుకు మీరు చెప్పారంటే మేము చెప్పింది అమలు చేయడానికి కోసం. ఎందుకు గవర్నమెంట్ టు గవర్నమెంట్ కాదు కనుక, ప్రైవేట్ కంపెనీలతో మీ వ్యవహారం ఉంది కనుక. ఎందుకు ప్రైవేట్ కంపెనీలకి ఇంకొకరు పిలవకుండా నామినేషన్ పద్ధతులు ఇవ్వాలనుకుంటున్నారు? మీ వ్యవహారం చక్కబెట్టుకోవడానికి. ఇది కాదని రుజువు చేసుకోవడానికి ఇప్పటికీ మీకు ఆపర్చునిటీ ఉంది. ఇంటర్నేషనల్ బిడ్డింగ్కి వెళ్ళండి, ట్రాన్స్పరెంట్గా చేయండి. ఈ ఆరోపణలన్నీ మీ మీద తొలగిపోతాయి. ఆపర్చునిటీ ఉంది. థ్యాంక్ యూ. ఇంకా రాలేదు.
అన్ని పార్టీలు కూడా మీటింగ్ పెట్టుకున్నాక మీ పార్టీ ఇంతవరకు మీటింగ్ పెట్టుకోలేదు, రేపు స్ట్రాటజీ ఎట్లా ఉండబోతుంది? లెజిస్లేచర్ పార్టీ మీటింగ్ రేపు జరుగుతుంది. లెజిస్లేచర్ డెప్యూటీ లీడర్స్ పార్టీ మీటింగ్ జరిగిన తర్వాత మీకు బ్రీఫ్ చేస్తారు. ఏ అంశాలు వచ్చే అవకాశం ఉంది? అది లెజిస్లేచర్ పార్టీ సపరేట్ గా మీతో మాట్లాడుతుంది. రేపు 11 o'clock ఉంది మీటింగ్. 11:30 అసెంబ్లీ అయినాక వచ్చినాక ఉంది మీటింగ్. కన్సర్న్డ్ సెక్రటరీస్ వాళ్ళు మాట్లాడతారు. రాజకీయ పార్టీ కదా మాది, అందులో పెద్ద పెద్ద ఆశ్చర్యం ఏముంది? జగన్మోహన్ రెడ్డి రాజకీయాలే మాట్లాడతాడు. రాజకీయాలు అనేది ఏమైనా మాట్లాడుకున్న పదమా? మాట్లాడాలి. జగన్మోహన్ రెడ్డి మాట్లాడకపోతే ప్రజల తరపున తప్పు చేసిన వాడు అవుతాడు. కావాలని రెచ్చగొట్టండి ప్రత్యర్థులు చెప్పే మాట. జగన్మోహన్ రెడ్డి ప్రైమ్ రెస్పాన్సిబిలిటీ అది. ఒక ప్రాంతంలో నిర్దాక్షిణ్యంగా వారి భూములను తీసుకుని స్వార్థ ప్రయోజనాలు చేసుకుని పోతుంటే అడ్డగోలుగా జగన్మోహన్ రెడ్డి ఇంట్లో కూర్చుంటే నిందించాలి. వీధిలో వచ్చి వారి తరఫున పోరాడతానని ప్రయత్నం చేస్తేనే అప్రిషియేట్ చేయాలి. డెమోక్రసీ అంటే అదే. ప్రజలు ఎప్పుడు అధికార పార్టీకి కొన్ని బాధ్యతలు చెప్తారు. ఆ బాధ్యతలు ఏంటి? నిర్ణయాలు తీసుకోవడం, చట్టాలు చేయడం, విధాన నిర్ణయాలను రూపకల్పన చేయడం, ప్రయారిటీస్ ఫిక్స్ చేయడం, ఇవన్నీ పాలనకు సంబంధించింది. ఆ విధానాల్లో, లోపాల్లో, చట్టాల్లో ఎక్కడెక్కడ ఉండేటువంటి లోపాలను ఎత్తి చూపడం, సరిదిద్దడం, అడ్వైస్ చేయడం, ప్రజల తరపున వారిని రిప్రజెంట్ చేయడం అనేది ప్రతిపక్షం తల బాధ్యత. ఆ ప్రతిపక్ష బాధ్యతల్ని జగన్మోహన్ రెడ్డి నిర్వర్తిస్తున్నారు. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు దీన్ని హర్షిస్తున్నారని ఈ సందర్భం మనం చేస్తాం. వన్ ఆఫ్టర్ వన్. పవన్ చెప్తున్నాడు 33,000 ఎకరాలు అక్కర్లేదు, 5,000 నుంచి 8,000 ఎకరాల వరకు రాజధాని నిర్మాణం. అదే ఇప్పుడు అక్కడ ప్రజల తాలూగా పరిస్థితులు చూసిన వెంటనే పవన్ కళ్యాణ్లో బయలుదేరినప్పుడు అతనికి అభిప్రాయం ఉందో లేదో తెలియదు, కానీ అక్కడ రైతుల తాలూ కన్నీరు చూసిన వెంటనే హ్యూమన్ ఇది ఉంటుంది కదా, అవసరమా ఇంత భూమి అని ఆయన చెప్పకనే చెప్పాడు. 1 minute చెప్పకనే చెప్పాడు. చెప్తే తెలుగుదేశం నుండి ఒక మంత్రి ఆయనకు అవగాహన లేదని అంటాడు. మరి అవగాహన లేనట్టుతో ఎన్నికల్లో పుత్తెలా పెట్టుకున్నారు? ఏమీ తెలియని వాడితో ఎలా చేశారు? ఇప్పుడు ఒక సజెషన్ ఇస్తే దాన్ని అవగాహన లేదని అంటారా? ఇట్స్ నాట్ కరెక్ట్. ఈ సంస్కారం కూడా కాదు. మద్దతిస్తాం కాదు, ఆ పద్ధతిని తప్పు అంటాను. ఒక సజెషన్ గవర్నమెంట్కి ఇస్తున్నప్పుడు సజెషన్ని అర్థం చేసుకొని దాని గురించి లోతులకు పోవాలి. బయట నుంచే